తునిపట్నంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో శుక్రవారం విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. తుని నియోజకవర్గ శాసన సభ్యురాలు యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, సుర్ల లోవరాజు, ఇనుగంటి సత్యనారాయణ, చింతమనేని అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, మల్ల గణేష్ పాల్గొన్నారు. నేను స్కూల్లో చదివేటప్పుడు మా నాన్నగారిని చీఫ్ గెస్ట్గా పిలిచాను మా ప్రిన్సిపల్. అప్పుడు మా నాన్నగారికి మా అమ్మగారికి నేను గార్డ్ ఆఫ్ ఆనర్గా పనిచేశాను. అది చూసి నాకు చాలా ఆనందం వేస్తుంది. నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కేవలం మా నాన్నగారు మా అమ్మగారు పెట్టిన విద్య. ఆ విద్య ప్రాముఖ్యత ఎలా ఉంటుందో ఇవాళ నాకు తెలిసింది. వాళ్ళు నిజంగా నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మా నాన్నగారికి నేను గోడ ఫాదర్గా పనిచేశాను, ఇవాళ నాకు మీరు చేశారంటే నిజంగా ఇది మెమరబుల్. ప్రతి మనిషికి విద్య ఎంతో అవసరం. వాళ్ళ జీవితాన్ని ఒక లైఫ్ స్టైల్లో ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేదే ఒక విద్య. విద్యతోటి మీకు భవిష్యత్తులో ఒక ఉపాధి కానీ, ఒక ఉద్యోగం కానీ, అలాగే మీ లైఫ్ను ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ వేలో నడిపించేదే విద్య. అందుకే పిల్లలందరూ మీరందరూ బాగా చదువుకొని మీ అమ్మ నాన్నల కళ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసే వాళ్ళ విద్యామిత్ర కిట్ అనేది ఎవరి పేరు మీద పెట్టారో, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన. వారెవరో తెలుసా అసలు మీ అందరికీ? మన ఇండియన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన ఆయన. వాళ్ళు విద్య గురించి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి మహనీయుడి పేరుపైనే మనం ఇవాళ టీచర్స్ డే కూడా మనం ఆ మహనీయుడి పేరుపైనే జరుపుకుంటాం. మనం ఇవాళ ఈ విద్యామిత్ర కిట్స్ అనేవి మీ అందరికీ పంచిపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కిట్స్కి ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ కిట్స్కి పేరు పెట్టినందుకు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కిట్స్ తోటి ఆడపిల్లలు మీరు రేపొద్దున ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని చక్కబెట్టాల్సిన వాళ్ళు మీరందరూ చక్కగా చదువుకొని మీ కళలు మీరు నెరవేర్చుకునే శక్తి మీలో ఉంది. దానికి తప్పకుండా మేమందరం కూడా అండగా నిల్చుంటాము. జై హింద్.